హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో క్లాస్ 10 బయాలజీ రీప్రొడక్షన్ లెసన్ స్టార్ట్ చేసుకుందాం. సో ఆల్రెడీ మనం 5 లెసన్స్ ఫినిష్ చేసుకున్నాము. నవ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ రీప్రొడక్షన్ లెసన్. రీప్రొడక్షన్. సో ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం ఆన్ దిస్ ఎర్త్ హ్యాస్ టు పర్ఫార్మ్ సమ్ బేసిక్ లైఫ్ ప్రాసెసెస్. సో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి లివింగ్ ఆర్గనిజం కూడా కొన్ని బేసిక్ లైఫ్ ప్రాసెసెస్ని పర్ఫామ్ చేయాలి. లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటి అంటే యాక్టివిటీస్ ఆర్ ఫంక్షన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ అన్ ఆర్గనిజం ఫర్ ఇట్స్ సర్వైవల్. సో ఒక లివింగ్ ఆర్గనిజంలో యాక్టివిటీస్ ఆర్ ఫంక్షన్స్ జరుగుతాయి. ఎందుకు? ఫర్ ఇట్స్ సర్వైవల్ అంటే బ్రతకడం కోసం, ఫర్ ఇట్స్ గ్రోత్ పెరగడం కోసం, అండ్ ఫర్ పర్పెచ్యువేషన్ ఆఫ్ రేస్. పర్పెచ్యువేషన్ మీన్స్ కంటిన్యూయేషన్. రేస్ అంటే జాతి. సో దాని జాతికి చెందిన ఆర్గనిజమ్స్ని ఈ ఎర్త్ మీద కంటిన్యూ అవ్వడానికి జరిగే యాక్టివిటీస్ ఆర్ ఫంక్షన్స్ని మనం లైఫ్ ప్రాసెసెస్ అని పిలుస్తాం. సర్వైవల్, గ్రోత్ అండ్ పర్పెట్యువేషన్ కోసం ప్రతి లివింగ్ ఆర్గనిజంలో జరిగే ఫంక్షన్స్ని లైఫ్ ప్రాసెసెస్ అని పిలుస్తాం. సో ఆల్రెడీ మనకి ఫస్ట్ 5 లెసన్స్లో లైఫ్ ప్రాసెసెస్ చదువుకున్నాం బయాలజీలో. First, nutrition. It is useful for growth and also for giving energy. Second, respiration, which is useful for breaking down food to give energy. Third, circulation. Solids, liquids, gaseous substances ni cells మొత్తానికి ట్రాన్స్పోర్ట్ చేసే ప్రాసెస్. Fourth, excretion, for removal of waste materials from the body. Fifth, coordination, అంటే కమ్యూనికేషన్ గురించి చదువుకున్నాం. సో ఇప్పుడు మనం చదివబోయే 6th లెసన్ రీప్రొడక్షన్. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ రిమైనింగ్ 5 లెసన్స్. మిగతా 5 లెసన్స్తో కంపేర్ చేస్తే రీప్రొడక్షన్ లెసన్ కొంచెం డిఫరెంట్. ఏ విషయంలో డిఫరెంట్ అంటే, సో రిమైనింగ్ లైఫ్ ప్రాసెస్ ఆర్ కన్సర్న్ విత్ సర్వైవల్ అండ్ గ్రోత్. మిగిలిన లైఫ్ ప్రాసెస్ మనకి సర్వైవల్కి, గ్రోత్కి ఉపయోగపడతాయి. బట్ రీప్రొడక్షన్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ యూస్ఫుల్ ఫర్ కంటిన్యూవేషన్ ఆఫ్ రేస్. సో ఒక జాతికి చెందిన ఆర్గనిజమ్స్ ఈ ఎర్త్ మీద కంటిన్యూ అవ్వాలి అంటే జరగాల్సిన ఒకే ఒక ప్రాసెస్ బాడీలో ఏంటి అంటే రీప్రొడక్షన్. సో ఇట్ ఈస్ ఎ మెయిన్ లైఫ్ ప్రాసెస్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ కంటిన్యూవేషన్ ఆఫ్ రేస్ ఆన్ దిస్ ఎర్త్. ఏ జాతికి చెందిన లివింగ్ ఆర్గనిజం అయినా ఎర్త్ మీద కంటిన్యూ అవ్వడం కోసం ఈ లైఫ్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రీప్రొడక్షన్ స్టార్ట్ చేసుకుందాం. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ అస్ ఎ క్లూ. రీ అంటే అగెయిన్. ప్రొడక్షన్ మీన్స్ ప్రొడ్యూసింగ్ సంథింగ్. ఏదో ఒక్కదాన్ని తయారు చేయడాన్ని ప్రొడక్షన్ అంటాం. సో రీప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసింగ్ సంథింగ్ అగెయిన్. సో ఏదో ఒకదాన్ని మళ్ళీ తయారు చేస్తుంది, దాన్నే రీప్రొడక్షన్ అంటాం. డెఫినేషన్ చూడండి. ఎబిలిటీ ఆర్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆర్గనిజం టు గివ్ రైస్ టు ఎ న్యూ ఇండివిజువల్ ఆఫ్ సేమ్ స్పీషీస్ ఈజ్ కాల్డ్ రీప్రొడక్షన్. సో ఏదైనా ఒక లివింగ్ ఆర్గనిజం అదే స్పీషీస్కి చెందిన ఒక కొత్త న్యూ ఇండివిజువల్ అంటే ఒక కొత్త లివింగ్ ఆర్గనిజంని రైజ్ ఇవ్వడాన్ని, ఆ కెపాసిటీని రీప్రొడక్షన్ అంటాం. ఓ లివింగ్ ఆర్గనిజం దానికి సంబంధించిన స్పీషీస్కి చెందిన ఒక కొత్త ఇండివిజువల్ని రైజ్ చేసి అంటే ప్రొడ్యూస్ చేసే కెపాసిటీని రీప్రొడక్షన్ అని పిలుస్తామన్నమాట. సో రీప్రొడక్షన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ గ్రోత్ అండ్ ఆల్సో ఫర్ పర్పెచ్యువేషన్ ఆఫ్ రేస్. గ్రోత్ ఎందుకో మనం లెసన్ కంటిన్యూ చేసినప్పుడు మీకే అర్థమవుతుంది. సో వై రీప్రొడక్షన్ ఈజ్ నెసరీ? ఇంకా ఎందుకు ఉపయోగపడుతుంది రీప్రొడక్షన్? ఓన్లీ ఫర్ గ్రోత్ అండ్ పర్పెచ్యువేషనా? కాదు, ఇంకా ఉన్నాయి చూడండి. సో రీప్రొడక్షన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రీప్లేసింగ్ డెడ్ ఆర్గనిజమ్స్ ఆన్ దిస్ ఎర్త్. సో ఈ ఎర్త్ మీద పుట్టిన ప్రతి లివింగ్ ఆర్గనిజంకి ఒక ఎండ్ అనేది ఉంటుంది, డెత్ అనేది ఉంటుంది. సో చనిపోయిన ఆర్గనిజమ్స్ చనిపోతూ ఉంటే మళ్ళీ వాటి ప్లేస్లో ఏమవ్వాలి? కొత్త లివింగ్ ఆర్గనిజమ్స్ పుడుతూ ఉండాలి. అంటే ఎర్త్లో ఆర్గనిజమ్స్ మైనస్ అవుతూ ఉంటే ఇంకో సైడ్న ప్లస్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడే ఈ ఎర్త్ మీద ఆర్గనిజమ్స్ అనేది బ్యాలెన్స్గా ఉంటాయి. సో రీప్రొడక్షన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రీప్లేసింగ్ ద డెడ్ ఆర్గనిజమ్స్. చనిపోతూ ఉన్న ఆర్గనిజమ్స్ ప్లేస్లో మళ్ళీ కొత్త ఆర్గనిజమ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇన్ ఆర్డర్ టు రిపేర్ worn out cells అంటే డ్యామేజ్డ్ సెల్స్. సో వెనెవర్ వి గెట్ ఇంజురీస్, మనకి ఏమైనా దెబ్బలు తగులుతూ ఉంటాయి,
స్కిన్ రప్చర్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో సెల్స్ ఏమవుతాయి, వార్న్అవుట్ అవుతాయి, డ్యామేజ్ అవుతాయి, లేదా వాటి లైఫ్ స్పాన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ ఈజ్ ఓన్లీ ఫర్ 120 days, వైట్ బ్లడ్ సెల్స్ 12 or 15 days మాత్రమే బ్రతుకుతాయి. సో అలా రిపేర్ అయిన సెల్స్ కానీ లేదా డెడ్ అయిన సెల్స్ని కానీ మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం కోసం రీప్రొడక్షన్ అనే ప్రాసెస్ యూజ్ అవుతుందన్నమాట మన బాడీలో. లాస్ట్ వచ్చేసి టు రీగెయిన్ లాస్ట్ స్ట్రెంగ్త్. సో పోగొట్టుకున్న స్ట్రెంగ్త్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కోసం కూడా రీప్రొడక్షన్ ఈజ్ యూస్ఫుల్, ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్తాను చూడండి. సో రీప్రొడక్షన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రీగెయినింగ్ లాస్ట్ స్ట్రెంగ్త్, అంటే పోగొట్టుకున్న ఎనర్జీని తిరిగి మళ్ళీ తెచ్చుకోవడం కోసం రీప్రొడక్షన్ జరుగుతుంది అనుకుందాం. సో ఎలా జరుగుతుందో చెప్పాలంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ పారామీషియం. సో వీ ఆల్ నో దట్ పారామీషియం ఈజ్ ఎ యూనిసెల్యులర్ ఆర్గనిజం విచ్ లివ్స్ బోత్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ ఆల్సో ఇన్ మెరైన్ వాటర్. ఫ్రెష్ అయినా మెరైన్ వాటర్లో అయినా పెరగగలే యూనిసెల్యులర్ ఆర్గనిజం ఈజ్ పారామీషియం. ఇట్ ఈస్ స్లిప్పర్ షేప్డ్ స్ట్రక్చర్. సో స్లిప్పర్ షేప్లో ఉంటుంది ఈ ఆర్గనిజం. సో చూడండి, సో ఇట్స్ బాడీ ఈజ్ కవర్డ్ విత్ సీలియా, స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాజ్ సీలియా అంటాము. అండ్ దిస్ సీలియా ఆర్ యూస్ఫుల్ ఫర్ క్యాప్చరింగ్ ఫుడ్ మెటీరియల్ అండ్ ఆల్సో ఫర్ మూమెంట్. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదిలి వెళుతూ ఫుడ్ మెటీరియల్ని క్యాప్చర్ చేయడం కోసం దీస్ సీలియా ఆర్ యూస్ఫుల్. అండ్ ఇట్స్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సింగిల్ సెల్, ఒక సెల్తోనే ఫామ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిసెల్యులర్ ఆర్గనిజం. అండ్ ఇట్స్ బాడీ హ్యాస్ అన్ ఓపెనింగ్ కాల్డ్ యాజ్ ఓరల్ గ్రూవ్. దీన్ని ఓరల్ గ్రూవ్ అంటాం, ఓరల్ గ్రూవ్. సో ఫుడ్ మెటీరియల్స్ ఏవైనా సరే బయట నుంచి లోపలికి ఎంటర్ అయ్యే పోర్షన్. అండ్ హియర్ ఇట్ హ్యాస్ అన్ ఏనల్ పోర్ ఆల్సో. ఏనల్ పోర్ అంటే బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ బయటకు వెళ్ళడం కోసం ఒక ఏనల్ పోర్ కూడా ఉంటుంది. అండ్ ఇట్ కంటైన్స్ 2 న్యూక్లియై, 2 న్యూక్లియై ఉంటాయి. యాక్చువల్లీ 1 న్యూక్లియస్ ఈజ్ ప్రెజెంట్, ఇట్ డివైడ్స్ ఇంటూ 2గా డివైడ్ అవుతాయి. ఎలా? దిస్ లార్జర్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాక్రోన్యూక్లియస్ and this smaller one is called as micronucleus. So during reproduction, so reproduction జరగాలి, నెంబర్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు పారామీషియంలో ఏమవుతుంది, ద న్యూక్లియస్ డివైడ్స్ అండ్ ప్రొడ్యూసెస్ 2 types ఆఫ్ న్యూక్లియై. న్యూక్లియస్ అన్ఈక్వల్గా డివైడ్ అయ్యి 2 types ఆఫ్ న్యూక్లియైని ప్రొడ్యూస్ చేస్తాయి. వన్ ఈజ్ లార్జర్ ఇన్ సైజ్ కాల్డ్ యాజ్ మ్యాక్రోన్యూక్లియస్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్మాలర్ వన్ కాల్డ్ యాజ్ మైక్రోన్యూక్లియస్. సో ఇలా డివైడ్ అయిన తర్వాత వెన్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఆర్ అవైలబుల్ టు ఇట్, సో న్యూట్రియంట్స్ అన్నీ అవైలబుల్గా ఉంది, టెంపరేచర్ బాగుంది. సో అలాంటి టైంలో ఏం చేస్తుంది అంటే పారామీషియం అండర్గోస్ ఏ టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ కాల్డ్ యాజ్ బైనరీ ఫిజన్. సో బైనరీ ఫిజన్ చూపిస్తుంది. బైనరీ ఫిజన్ అంటే బై 2, నరి అంటే ఇన్ నెంబర్, ఫిజన్ అంటే స్ప్లిటింగ్ ఇంటూ 2. సో ఆర్గనిజం 2గా స్ప్లిట్ అవుతుందన్నమాట. ఆర్గనిజం 2గా స్ప్లిట్ అవ్వడాన్ని బైనరీ ఫిజన్ అంటాం. అండ్ దిస్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్స్. సో ఏం జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ పారామీషియం, ఇఫ్ ఆల్ ద కండిషన్స్ ఆర్ ఇన్ ఫేవరబుల్ దెన్ దిస్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూక్లియస్ బికమ్స్ ఇలాంగేటెడ్. సో ఈ మ్యాక్రో అండ్ మైక్రో న్యూక్లియస్ రెండు కూడా ఇలాంగేట్ అవుతాయి. అయ్యి ఎట్ లాస్ట్ వాట్ హ్యాపెన్స్, దిస్ స్ప్లిట్ అవుతాయి. ఎలాగా? అలాంగ్ విత్ ఇట్స్ సైటోప్లాజమ్. సో బాడీలో సైటోప్లాజం ఉంటుంది కదా, జెల్లీ లైక్ సబ్స్టెన్స్, అండ్ దాని చుట్టూతో సెల్ మెంబ్రెయిన్ ఈస్ ప్రెజెంట్. సో ఈ సెల్ మెంబ్రెయిన్ ఏమవుతుంది, ఇట్ బికమ్స్ కన్స్ట్రిక్టెడ్, ఇలా కన్స్ట్రిక్ట్ అవుతుంది లోపలికి. కన్స్ట్రిక్ట్ అయ్యి ఏమవుతుంది, ఫైనల్లీ ద కన్స్ట్రిక్షన్ డీపెన్స్ అండ్ డివైడ్స్ ద ఆర్గనిజం ఇంటూ 2, ఇలా 2గా డివైడ్ అవుతుంది. సో అలాంగ్ విత్ ఇట్స్ బాడీ బోత్ ది న్యూక్లియర్ ఆల్సో డివైడ్స్, ఈ న్యూక్లియర్ కూడా డివైడ్ అవుతాయి. సో ఎట్ లాస్ట్ మనకి ఏమవుతాయి, 2 డాటర్ పారామీషియా ప్రొడ్యూస్ అవుతాయి. పేరెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్టర్ బైనరీ ఫిజన్. సో 2 డాటర్ పారామీషియా, ఈచ్ వన్ ఈజ్ హ్యావింగ్ న్యూక్లియర్. మళ్ళీ రెండింటికి కూడా 2 న్యూక్లియర్ డిస్ట్రిబ్యూట్ అయినాయి కాబట్టి మనకి 2 ఇండివిజువల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఫర్ దిస్ హోల్ ప్రాసెస్ టు బీ హ్యాపెన్, ఇలా బైనరీ ఫిజన్ మొత్తం జరగడానికి ఎంత టైం పడుతుంది, నియర్లీ 2 hours టైం పడుతుంది. అండ్ దట్ టు ఇన్ ఏ డే a paramecium performs a binary fission for nearly 2 to 4 times or 2 to 4 times పాటు ఒక రోజులో ఇలాగా బైనరీ ఫిజన్ చేసుకొని ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ నెంబర్, దాని నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అండ్ ఆఫ్టర్ సో మెనీ రిపీటెడ్ బైనరీ ఫిజన్స్, చాలా బైనరీ ఫిజన్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత నౌ ద పారామీషియం లాస్ట్ ఇట్స్ స్ట్రెంగ్త్, దాని స్ట్రెంగ్త్ పోతుంది.
న్యూక్లియస్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ స్ట్రెంగ్త్ పోతుందన్నమాట. సో అలాంటి టైంలో ఏం చేస్తుంది అంటే పారామిషియం, ఇట్ షోస్ ఎ టైప్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ కాల్డ్ యాజ్ కాంజుగేషన్ అనే ఒక టైప్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ని పర్ఫామ్ చేస్తాయి. ఎలాగో చూడండి. సో డ్యూరింగ్ సెక్షువల్ రీప్రొడక్షన్ టూ పారామిషియా కమ్ క్లోజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. టూ ఆపోజిట్ మేటింగ్ టైప్స్, టూ పారామిషియా రెండు కూడా ఒకదానితో ఒకటి క్లోజ్గా మూవ్ అవుతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ సీలియా. అండ్ అది కూడా ఎలా మూవ్ అవుతాయి అంటే విత్ దేర్ ఓరల్ గ్రూవ్స్ ఫేసింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఓరల్ గ్రూవ్స్ రెండు కూడా ఫేస్ చేస్తున్న వైపుగా మూవ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్, దే బోత్ గెట్ యునైటెడ్, రెండు కూడా యునైట్ అయ్యి ద సైటోప్లాస్మిక్ membrane, దట్ మీన్స్ సెల్ మెంబ్రెయిన్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ ద మధ్యలో ఉన్న సెల్ మెంబ్రెయిన్ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ డిజాల్వ్ అయిపోతుంది, అంటే డిసపియర్ అయిపోతుంది. అండ్ యూనియన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బిట్వీన్ దెమ్, రెండింటి మధ్యలో ఒక యూనియన్ ప్రొడ్యూస్ అవుతుంది. వీ కెన్ కాల్ దట్ యాజ్ సైటోప్లాస్మిక్ బ్రిడ్జ్ ఆర్ కాంజుగేషన్ బ్రిడ్జ్ అని పిలుస్తాం. సైటోప్లాస్మిక్ బ్రిడ్జ్ ఆర్ కాంజుగేషన్ బ్రిడ్జ్ అని పిలుస్తాం. సో టూ పారామిషియా ఆఫ్ ఆపోజిట్ మేటింగ్ టైమ్స్ comes close to each other. Next, a cytoplasmic bridge is formed between both. Next ఏమవుతుంది అంటే మ్యాక్రోన్యూక్లియస్ విల్ డిసపియర్. మ్యాక్రోన్యూక్లియస్ కంప్లీట్గా డిసపియర్ అయిపోతుంది. వై? బికాజ్ ఇట్ ఈస్ వెజిటేటివ్ ఇన్ నేచర్. వెజిటేటివ్ మీన్స్ ఇట్ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్. మైక్రోన్యూక్లియస్ ఈస్ కాల్డ్ యాజ్ రీప్రొడక్టివ్ న్యూక్లియస్ అని పిలుస్తాము. నవ్ ఇట్ విల్ పర్ఫామ్ దిస్ కాంజుగేషన్. ఈ కాంజుగేషన్ ప్రాసెస్ మొత్తం ఈ మైక్రోన్యూక్లియస్ పర్ఫామ్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూడండి. దిస్ మైక్రోన్యూక్లియస్ అగైన్ డివైడ్స్ అండ్ ప్రొడ్యూసెస్ టూ టైప్ ఆఫ్ న్యూక్లియర్. రెండు రకాల న్యూక్లియర్ని ప్రొడ్యూస్ చేస్తుంది మైక్రోన్యూక్లియస్. మ్యాక్రోన్యూక్లియస్ డిసపియర్స్, మైక్రోన్యూక్లియస్ డివైడ్స్ అండ్ ప్రొడ్యూసెస్ టూ టైప్ ఆఫ్ న్యూక్లియర్. One is the larger one called as a stationary nucleus and another one is a smaller one called as migratory nucleus. స్టేషనరీ న్యూక్లియస్ అంటే కదలకుండా ఉంటుంది, ఫీమేల్ న్యూక్లియస్. అండ్ మైగ్రేటరీ న్యూక్లియస్ అంటే కదులుతుందన్నమాట, దట్ ఈజ్ మేల్ న్యూక్లియస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ద మైగ్రేటరీ న్యూక్లియస్ ఆఫ్ వన్ పారామిషియం విల్ పాస్ త్రూ ది సైటోప్లాస్మిక్ బ్రిడ్జ్ ఇన్ టు అనదర్ కాంజుగెంట్ అండ్ ఫ్యూజెస్ విత్ స్టేషనరీ న్యూక్లియస్. సో ఒక కాంజుగెంట్, ఇప్పుడు ఈ రెండింటిని కాంజుగెంట్స్ అని పిలుస్తాం. సో ఒక కాంజుగెంట్లో ఉన్న మైగ్రేటరీ న్యూక్లియస్ passes into another conjugate and fuses with a stationary nucleus. And same process, the migratory nucleus of this conjugate moves to this conjugate and fuses with this stationary nucleus. So ila opposite conjugates-lo unna స్టేషనరీ న్యూక్లియస్తో రెండు కూడా ఫ్యూజ్ అయ్యి దెన్ దే ప్రొడ్యూసెస్ ఎ జైగోట్. ఓ జైగోట్ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ జైగోట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే డివైడ్స్ అండ్ ప్రొడ్యూసెస్ మ్యాక్రోన్యూక్లియస్ అండ్ మైక్రోన్యూక్లియస్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ప్రొడ్యూస్ అయినాయి. దెన్ ఆఫ్టర్ వాట్ హ్యాపెన్స్, దీస్ టూ కాంజుగెంట్స్ బికమ్ సెపరేట్ అయిపోతాయి. నౌ దీస్ టూ పారామిషియం ఆర్ రీజనరేట్ పారామిషియా, అంటే స్ట్రెంగ్త్ మళ్ళీ రీగెయిన్ చేసుకున్న పారామిషియం అని చెప్తామన్నమాట. సో ఇలా డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్, సో మనకి బైనరీ ఫిజన్ వచ్చేసరికి ఫేవరబుల్ కండిషన్స్లో జరుగుతుంది. అండ్ డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ అంటే స్ట్రెంగ్త్ లేనప్పుడు, వాటర్, లైట్ ఆర్ ఫుడ్ మెటీరియల్ అవైలబుల్గా లేనప్పుడు, అప్పుడు పారామిషియా ఇలా కాంజుగేషన్ అనే ప్రాసెస్ ద్వారా న్యూక్లియస్ని మళ్ళీ స్ట్రెంగ్త్ చేసుకుని మళ్ళీ ఏమవుతుంది, బైనరీ ఫిజన్స్ని తర్వాత కంటిన్యూ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో మన రీప్రొడక్షన్ ఇంట్రొడక్షన్ నేర్చుకున్నాం ఈ లెసన్లో. రీప్రొడక్షన్ యూజెస్ గురించి తెలుసుకునేటప్పుడు లాస్ట్ పాయింట్ టు రీగెయిన్ లాస్ట్ స్ట్రెంగ్త్ అనే పాయింట్ ఉంది కదా, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం మనం పారామిషియంలో ఉన్న టూ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.